హైదరాబాద్ ఒకవైపు పోలింగ్ స్లోగా జరుగుతుంటే మరోవైపు ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. తీరా విలువైన ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన వారికి ఊహించిన షాక్ తగిలింది. ఓటేసేందుకు వచ్చిన ఓటర్లకు లిస్టులో తమ పేరు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు మిస్సింగ్పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో దాదాపు 4 ఎలక్షన్స్కి ఓటు వేశామని, ఈసారి మాత్రం ఓటర్ లిస్టులో తమ ఓట్లు లేవు అంటూ కూడా మనతో పాటు చెప్పడానికి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాబ్జీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరిగింది? See, madam, so we are staying in plot number 52, road number 71, since last 15 years in the same house. So last 5 times we are casting our vote here only. But unfortunately this time, when we came, we are denied of that, saying that it is not in the list lo ledu, me votes ani remove chesamani cheptunnaru vallu. And been roaming down here for since last 1 hour. There is no responsible officer to answer my question. Why it was removed? సార్, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓట్ చేశారా? ఇక్కడే చేశారా? Assembly elections also have done it here only. There in the same cards they have allowed us to vote. ఇప్పుడు పర్టికులర్ గా రీజన్ ఏం చెప్పట్లేదా సార్? No, just saying they are telling that ఏమంటున్నారంటే మీ ఓట్స్ ఓటర్ లిస్ట్ లోంచి లేవు మీకు. I asked what is the reason for it. I should know about it కదా. And ask for the returning officer number or some other officer number so that I can talk to them. They are not giving any numbers. It is ridiculous, no? So, a retired government officer for me, naake itla avute, what will be the common man's plight? You can just, through this, what I request is that, through this channel, my grievance may be kindly bring it to the notice of the returning officer. So that thing. Thank you. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా గత ఇక్కడే 15 సంవత్సరాలుగా నివాసం ఉంటూ 2 ఇవే ఓటర్ కార్డ్స్ని తీసుకొని లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ ఓటర్ లిస్టులో తమ పేర్లు లేవంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చెప్తున్నారు. అదేవిధంగా కనీసం ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అథారిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళ నంబర్స్ అడిగినా ఇవ్వడం లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నాకే ఇలా అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి అంటూ కూడా బాబ్జీ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ